హాయ్ అండి అందరికీ. ఈరోజు మన కిచెన్లో తెలంగాణ స్పెషల్ అయిన సర్వపిండి వేసుకుందాం. దానికి కావాల్సిన 2 ఆనియన్స్ కట్ చేసుకొని పొడి పిండిలు వేసుకొని కారం, ఉప్పు, జీలకర్ర, పెసరపప్పు, నువ్వులైతే కొన్ని ఎక్కువనే వేయండి, మంచిగా ఉంటుంది. పసుపు, అల్లం ఎల్లిగడ్డ, కొన్ని పల్లీలు మంచిగా ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి. నేనైతే పిల్లలు లేస్తారని దంచేసిన. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని పిండిని మంచిగా వాటర్ పోయకుండానే కలుపుర్రి. తర్వాత వాటర్ పోసి మంచిగా కలుపుర్రి. ఈ మధ్యలో కొన్ని వీడియోస్ అయితే నేను చూసిన పిండిని మొత్తం డీప్ ఫ్రై చేస్తున్నారు, కానీ పాతకాలంలో మాత్రం ఇట్నే వేసేటోళ్ళు. ఇవన్నీ వేస్తుంటే లోపే నా పిల్లలు అయితే లేచిర్రు. ఆమె కూడా వేస్తానే ఏడ్చింది. ఆమె కూడా నాకు కొంచెం హెల్ప్ చేసింది. ఫస్ట్ గిన్నె కాబట్టి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువనే పోసుకొని పిండిని మంచిగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత అలా హోల్స్ వేసి అందులో నూనె పోసి గ్యాస్ మీద పెట్టాలి. 3 to 4 minutes మంచిగా మూత తీయకుండా కాల్చుకొని చుట్టూ కాల్చి రిటర్న్ చేసి మూత పెడితే మన వేడి వేడి సర్వపిండి అయితే రెడీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్